ఓం శాంతి 30/1/2026 మధురమైన పిల్లలు, మొత్తం కల్పమంతటికి ఇది సర్వోత్తమమైన కళ్యాణకారి సంగమయుగము. ఇందులో పిల్లలైన మీరు స్మృతి యొక్క సాక్ష్యంతో సతోప్రధానంగా అవుతారు. ప్రశ్న: అనేక రకాల ప్రశ్నల ఉత్పత్తికి కారణము మరియు వాటన్నింటికీ నివారణ ఏమిటి? జవాబు: ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది మరియు సంశయం ఉత్పన్నమవ్వగానే అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. బాబా అంటారు, నేను పిల్లలైన మీకు పతితం నుండి పావనంగా అవ్వండి మరియు తయారు చేయండి అని ఏ వ్యాపారాన్నైతే ఇచ్చానో ఆ వ్యాపారంలో ఉన్నట్లయితే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. పాట: మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రి అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సమ్ముఖంలో కూర్చున్నారు మరియు వారికి తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి తప్ప సర్వులకు సుఖశాంతుల్నిచ్చేవారు మరియు సర్వులను ఈ దుఃఖం నుండి విముక్తులుగా చేసేవారు ప్రపంచమంతటిలో ఇతర మనుషులెవ్వరూ ఉండలేరని మీకిప్పుడు తెలుసు. అందుకే దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. బాబా మమ్మల్ని సుఖధామానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసే తండ్రి సమ్ముఖంలోకి వచ్చారు. సమ్ముఖంలో వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని మీకు తెలుసు. మధుబన్లో సమ్ముఖంలోకి వస్తారు. మధుబన్ ప్రసిద్ధమైనది. మధుబన్లో వారు శ్రీకృష్ణుని చిత్రాన్ని చూపించారు, కానీ శ్రీకృష్ణుడైతే అక్కడ లేరు. ఇక్కడైతే పదే పదే స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు. దీనికోసం కష్టపడాల్సి ఉంటుంది. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. తండ్రి మొత్తం చక్రంలో ఒక్క సమయంలోనే వస్తారు. ఇది కల్పం యొక్క మనోహరమైన సంగమయుగము. దీనికి పురుషోత్తమ సంగమయుగము అని పేరు పెట్టారు. ఈ సంగమయుగంలోనే మనుష్యమాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడైతే మనుష్యమాతృలందరి ఆత్మలు తమోప్రధానంగా ఉన్నాయి. వారు మళ్లీ సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్నప్పుడు ఉత్తమంగా ఉంటారు. తమోప్రధానంగా అవ్వడంతో మనుషులు కూడా కనిష్ఠులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి ఆత్మలకు సమ్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు. మొత్తం పాత్రంతా ఆత్మే అభినయిస్తుంది, అంతేకాని శరీరం కాదు. ఆత్మలమైన మేము వాస్తవానికి నిరాకారి ప్రపంచం లేక శాంతిధామంలో ఉండేవారమని మీ బుద్ధిలోకి వచ్చింది. ఇదెవ్వరికీ తెలియదు. స్వయం అర్థం చేయించలేరు కూడా. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. వాస్తవానికి ఆత్మలు పరంధామంలో ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. అది నిరాకారి ప్రపంచము, ఇది సాకారి ప్రపంచము. ఇక్కడ ఆత్మలమైన మనమంతా నటులము, పాత్రధారులము. మొట్టమొదట మనం పాత్రను అభినయించేందుకు వస్తాము. ఆ తర్వాత నంబర్వారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి కలిసి రారు. అనేక రకాల పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో అప్పుడు అందరూ ఒకే చోటకు చేరుకుంటారు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ నివాసులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తామని ఇప్పుడు మీకు పరిచయం లభించింది.
తండ్రి పాత్రను అభినయించేందుకు పూర్తి సమయం రారు. మనమే పాత్రను అభినయిస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతాము. ఇప్పుడు పిల్లలైన మీకు సమ్ముఖంలో వినడం వలన చాలా ఆనందం కలుగుతుంది. అంతటి ఆనందం కేవలం మీకు మీరు మురళిని చదువుకోవడం వలన కలగదు. ఇక్కడ సమ్ముఖంలో ఉన్నారు కదా. భారత్ దేవీదేవతల స్థానంగా ఉండేదని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడలా లేదు. మీరు చిత్రాలను చూస్తారు. వారు తప్పకుండా ఉండేవారు. మనము అక్కడి నివాసులుగా ఉండేవారము. మొట్టమొదట మనం దేవతలుగా ఉండేవారము. మీ పాత్రను గుర్తు చేసుకుంటారా లేక మర్చిపోతారా? తండ్రి అంటారు, మీరిక్కడ ఈ పాత్రను అభినయించారు. ఇది డ్రామా. కొత్త ప్రపంచం తప్పకుండా మళ్లీ పాత ప్రపంచంగా అవుతుంది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు స్వర్ణిమ యుగంలో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజా మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. మేము రాజ్యాన్ని ఎలా నడిపించాలి అని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులుండరు. సలహాలు ఇచ్చేవారి అవసరమే ఉండదు. వారు శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారైపోతారు. కావున వారికి ఇంకెవరి నుండి సలహాలు తీసుకునే అవసరమే ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహాలు తీసుకున్నట్లయితే వారి బుద్ధి బలహీనంగా ఉందని భావించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ శ్రీమతమైతే లభిస్తుందో అది సత్యుగంలో కూడా నిలిచి ఉంటుంది. మొట్టమొదట తప్పకుండా ఈ దేవీదేవతల రాజ్యం అర్ధకల్పం ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతుంది. ఈ జ్ఞానాన్ని పరమాత్మ తప్పింకెవరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ విధంగా తండ్రిలో మొత్తం జ్ఞానముందో అదే విధంగా మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారంగా మళ్లీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మ అంటుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించి ఉందో అది అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాల అనుసారంగా ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటారు. రోజురోజుకు ఆత్మ యొక్క పవిత్రత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పతితం అనే పదాన్ని ద్వాపరం నుండి ఉపయోగిస్తారు. అయినా కొంచెం తేడా అయితే తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించండి. 1 నెల తర్వాత తప్పకుండా ఎంతో కొంత తేడా వస్తుంది. బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతటి పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఎలాంటి తేడా ఉండదు. నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం అనేది ఆత్మ యొక్క హక్కు. ఇందులో స్త్రీ పురుషుల దృష్టి ఇక్కడుండదు. మీరందరూ పిల్లలు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రే ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. ఓ ప్రియమైన, మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, మీరు చాలా సమయం నుండి పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మళ్లీ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ప్రారంభం నుండి మొదలుకొని పాత్ర నిశ్చితమై ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ నటిస్తూ ఉంటారు.
ఆత్మ అవినాశి. ఇందులో అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది. శరీరమైతే మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రంగా అవుతుంది, పతితంగా అవుతుంది, సత్యుగంలో పావనంగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. దేవతల రాజ్యం ఉన్నప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది. ఇప్పుడది లేదు. ఇది ఆట కదా. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా, పాత ప్రపంచం నుండి మళ్లీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తయింది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా కాని పతిత ప్రపంచంలో వారికేం విలువ ఉంటుంది? ఎవరైతే కొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారో వారికి విలువ ఉంటుంది. ఏదైతే కొత్త ప్రపంచంగా ఉండేదో అది మళ్లీ పాతదిగా అయిపోయిందని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో మనం దేవీదేవతలుగా ఉండేవారము. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండేది కాదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి దుఃఖం యొక్క ప్రపంచం నుండి విముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా మారనున్నది. మీకు తెలుసు, తప్పకుండా మేం సత్యుగానికి యజమానులుగా ఉండేవారము. మళ్లీ 84 జన్మల తర్వాత ఈ విధంగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. కనుక మనం స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకుని తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? ఎంతో కొంత శ్రమ అయితే చేయాలి కదా. రాజ్యాన్ని పొందడం అనేది సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. పదే పదే మాయ మిమ్మల్ని మరిపింపజేస్తుంది. ఇది మాయ యొక్క అద్భుతము. దాని కొరకు ఉపాయాన్ని రచించాలి. నా వారిగా అవ్వడంతో స్మృతి నిలుస్తుందనేమీ కాదు. ఇక పురుషార్థమేం చేస్తారు? లేదు. ఎంతవరకైతే జీవించి ఉంటారో అంతవరకు పురుషార్థం చేయాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. ఈ శరీర భానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాశ్చ పితా. ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క భగవంతుణ్ణి స్మృతి చేయాలి. వారొక్కరే మధురమైన సాక్రీన్. మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక్క సాక్రీన్ను అనగా తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. దానిని సతో ప్రధానంగా తయారు చేసుకోవడానికి స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ ఇదే తెలియచేయండి. సుఖం సత్యుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా సహజము. కాని మాయ వ్యతిరేకత చాలా ఉంది. అందుకే ప్రయత్నం చేసి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. క్షణంలో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రికి సంతానము, అక్కడి నివాసులము. మళ్లీ మనం మన పాత్రను రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనకుంది. సుఖం కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. మీ దేవీదేవతా ధర్మం చాలా సుఖాన్నిచ్చేది అని తండ్రి అంటారు. మిగిలిన వారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకుని ఆటోమేటిక్గా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? తండ్రి వచ్చేదే అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు. దోమల వలె అందర్నీ తీసుకువెళ్తారు.
సత్యుగంలో చాలా కొద్దిమంది ఉంటారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశిగా ఉండే ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని వెళ్ళిపోతుంది. అంతేకాని ఆత్మ అగ్నిలో పడటం వలన పవిత్రంగా అవుతుందని కాదు. స్మృతిరూపి యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఇది యోగాగ్ని. దానికి వారు సీత అగ్నిని దాటి వెళ్ళిందని నాటకాన్ని తయారు చేశారు. అగ్ని ద్వారా ఎవరూ పావనంగా అవ్వరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సీతలైన మీరంతా ఈ సమయంలో పతితంగా ఉన్నారు, రావణరాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతితో మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే పదం వినడంతో అగ్నిని దాటారని భావిస్తారు. యోగాగ్ని ఎక్కడా, అది ఎక్కడా? ఆత్మ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడించడంతోనే పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నరకంలో సీతలందరూ రావణుడి జైల్లో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖమైతే కాకిరెట్ట సమానమైనది. పోల్చడం జరుగుతుంది. స్వర్గం యొక్క సుఖాలైతే అపారమైనవి. ఆత్మలైన మీకిప్పుడు ప్రియుడైన శివునితో నిశ్చితార్థం జరిగింది. కనుక ఆత్మ స్త్రీ అయింది కదా. శివ్ బాబా అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. శాంతిధామానికి వెళ్లి మళ్లీ సుఖధామంలోకి వచ్చేస్తారు. కనుక పిల్లలు జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ఏ రకమైన సంశయాన్ని తీసుకురాకూడదు. దేహాభిమానంలోకి రావడంతో అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్నైతే ఇస్తారో అది చెయ్యరు. ముఖ్యమైన విషయము మనం పతితం నుండి పావనంగా అవ్వాలి. మిగిలిన విషయాలను వదిలేయాలి. రాజధాని యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవే నడుస్తాయి. మహళ్లను అప్పుడు ఎలా నిర్మించి ఉంటారో అలాగే నిర్మిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రంగా అవ్వడము. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. పావనంగా అవ్వడంతో సుఖవంతులుగా అవుతారు. అందరికన్నా పావనమైన వారు దేవీదేవతలు. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సర్వోత్తమ పావనులుగా అవుతారు. వారిని సంపూర్ణ నిర్వీకారి పావనమైన వారని అంటారు. కనుక తండ్రి ఏదైతే శ్రీమతాన్ని ఇస్తున్నారో దానిపై నడవాలి. ఏ సంకల్పమూ చేసే అవసరం లేదు. మొదట మనం పతితం నుండి పావనంగా అయితే అవ్వాలి. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. కాని ఏమీ అర్థం చేసుకోరు. పతిత పావనుడు ఎవరు అన్నది కూడా తెలీదు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచము. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడమే. పావనంగా ఎవరు తయారు చేస్తారు? ఇది ఏమాత్రమూ తెలీదు. పతిత పావనుడని పిలుస్తారు కాని మీరు పతితులు అని అన్నట్లయితే డిస్టర్బ్ అవుతారు. ఎవ్వరూ స్వయాన్ని వికారులుగా భావించరు. అందరూ గృహస్థంలోనే ఉండేవారు కదా, రాధాకృష్ణులు లక్ష్మీనారాయణలకు కూడా పిల్లలు ఉండేవారు కదా అని అంటారు. కాని అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు జన్మిస్తారని మర్చిపోయారు. దానిని నిర్వీకారి ప్రపంచం స్వర్గమని అంటారు. అది శివాలయము. తండ్రి అంటారు, పతిత ప్రపంచంలో పావనమైన వారు ఒక్కరు కూడా లేరు. ఈ తండ్రి అయితే తండ్రి, టీచర్ మరియు సద్గురు కూడా. వారు అందరికీ సద్గతినిస్తారు. అక్కడైతే ఒక గురువు వెళ్లిపోతే వారి పిల్లలకు పీఠాన్ని ఇస్తారు. ఇప్పుడు వారు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు? సర్వుల సద్గతిదాత ఒక్కరే. సత్యుగంలో కేవలం దేవీదేవతలు ఉంటారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామానికి వెళ్లిపోతారు.
రావణ రాజ్యం నుండి విముక్తులైపోతారు. తండ్రి అందరినీ పవిత్రంగా తయారుచేసి తీసుకువెళ్తారు. పావనం నుండి ఎవ్వరూ వెంటనే పతితంగా అవ్వరు. నంబర్వారుగా దిగుతారు. సతో ప్రధానం నుండి సతో, రజో, తమో. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం కూర్చుంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వంటివారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలిన వారందరికీ మార్గాన్ని తెలియజేయాలి. అందరూ నావలు, మీరు మార్గాన్ని తెలియజేసే పైలట్లు. అందరికీ ఇలా చెప్పండి, మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి, కలియుగ దుఃఖధామాన్ని మర్చిపోండి అని. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎప్పటి వరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. తమ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంశయంలోకొచ్చి ఏ ప్రశ్నలను వేయకూడదు. రెండవ పాయింట్, యోగాగ్నితో ఆత్మారూపీ సీతను పావనంగా తయారు చేసుకోవాలి. ఏ విషయం యొక్క విస్తారంలోకి ఎక్కువగా వెళ్లకుండా దేహీ అభిమానులుగా అయ్యే కృషి చేయాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. వరదానము, సదా మననం ద్వారా మగ్నావస్థ అనే సాగరంలో ఇమిడిపోయే అనుభవాన్ని చేసే అనుభవీ మూర్తి భవ. అనుభవాలను పెంచుకునేందుకు ఆధారము మనన శక్తి. మననం చేసేవారు స్వతహాగానే మగ్నమై ఉంటారు. మగ్నావస్థలో యోగం జోడించాల్సిన అవసరం ఉండదు. అది నిరంతరము జోడించబడే ఉంటుంది. కష్టపడాల్సిన అవసరం ఉండదు. మగ్నం అనగా ప్రేమసాగరంలో ఇమిడిపోయి ఉండడం. ఏ విధంగా ఇమిడిపోయి ఉండాలంటే వారినెవ్వరూ వేరు చేయలేకపోవాలి. కావున ఇక శ్రమ నుండి విముక్తులవ్వండి. మీరు సాగరుని పిల్లలు కావున అనుభవాల చెరువులో స్నానం చేయకండి. సాగరంలో ఇమిడిపోండి. అప్పుడు అనుభవీ మూర్తులు అనంటారు. స్లోగన్, ఎవరి ప్రతి సంకల్పము ప్రతి క్షణము సమర్థంగా ఉంటాయో వారే జ్ఞానస్వరూప ఆత్మలు. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఒకవేళ ఏదైనా స్వభావం, సంస్కారం, వ్యక్తి లేక వైభవం యొక్క బంధనం తన వైపుకు ఆకర్షితం చేస్తే తండ్రి స్మృతి యొక్క ఆకర్షణ సదా ఉండదు. కర్మాతీతంగా అవ్వటమనగా సర్వ కర్మబంధనాల నుండి ముక్తులుగా, అతీతులుగా అయ్యి ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మ చేయించటం. అతీతులుగా అయ్యే పురుషార్థాన్ని పదే పదే చేస్తూ ఉండండి. చేయించేవారు వేరు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు వేరు అన్న ఈ అనుభూతి సహజంగా మరియు స్వతహాగా కలగాలి. ఓం శాంతి.